యమునోత్రిలో మీకు యమున అంత చల్లగా ఉంటుంది. అక్కడ యమునా నది గుడి పక్కనే కింద వైపులో చూసుకుంటే ఒక స్టెప్ కిందలో గౌరీ కుండం అని ఉంటుంది. గౌరీ కుండంలో మనం దిగితే మనం ఎంత స్నానం చేయగలమో, ఎంత వేడితో స్నానం చేయగలమో అంత నీళ్ళు హ్యాపీగా ఒక 4-5 ఫీట్స్తో ఉంటుంది అన్నమాట. పెద్ద కుండం ఉంటుంది, మధ్యలో కట్టను వేసి ఉంటారు. లేడీస్ అటు పక్కకి, జెంట్స్ ఇటు పక్కకి అదే కుండంలో స్నానం చేస్తారు. అయిపోయిన తర్వాత మనం అమ్మవారిని దర్శించుకొని పక్కకు వస్తే సూర్యకుండము అని ఉంటుంది. సూర్యకుండంలో ఏం చేస్తారో తెలుసా, అక్కడ వాళ్ళు మన రైస్ ఉంటుంది కదా, రైస్ని మూట కట్టేసి అంటే మామూలుగా ఒక క్లాత్లో కట్టేసి సూర్యకుండంలో ముంచి ఒక 1 మినిట్ తర్వాత తీస్తే రైస్ అయిపోతుంది. అంత వేడి ఉండేదన్నమాట. సూర్యుడు సాక్షాత్తు తన సహస్ర కిరణాల్లో ఒక కిరణాన్ని స్థాపన అక్కడ చేశాడు. అంత పవర్ఫుల్ అనమాట. అంత పవర్ఫుల్. అన్ని ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే ఆలుగడ్డలు కూడా అట్లా ముంచేసి తీస్తారనమాట. మన ఆలు కర్రీలు అంటే ఇంకా దాన్ని తీసుకొచ్చేసి ఇట్లా పిసికేసి అంతే ఉడికిపోతాయి అనమాట. అంత హీట్గా ఉంటుంది. అంటే పక్కనే ఇటు యమునోత్రి చల్లగా ఉంటుంది, ఇటేమో మధ్యలోనేమో మన స్నానం చేయగలిగినంత క్యాపబిలిటీలో వాటర్ ఉంటుంది, ఇది ప్రవహిస్తుంటుంది. అటు పైకి వెళ్ళంగానే అంటే ఒకే ప్లేస్ లో 3 విభిన్న ఉష్ణోగ్రతలు మనం చూడగలుగుతాం.